అందరికీ నమస్కారం. ఈ రోజు కథ వినే ముందు మీరు గనక నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. మీరు చేసే సబ్స్క్రైబ్ నా ఛానల్ గ్రోత్‌కి చాలా సహాయపడుతుంది. ఇక ఈ రోజు కథ విందాం. చికిత్స మొదలైపోయింది. జుట్టు రాలిపోయింది. శరీరం బలహీనపడింది. కానీ నా హృదయం మాత్రం అతనితో పట్టుకుని ఉండిపోయింది. ఆ రోజు మంచంపై పడుకొని అతన్ని చూస్తూ నేను అడిగాను. నాకు భయం వేస్తుంది. నువ్వు నాతో ఉన్నావు కదా? అతను నా కళ్ళల్లో చూస్తూ నవ్వి మరుసటి రోజే అదృశ్యమైపోయాడు. నాది వ్యాధి, కానీ ఆ వ్యాధి నన్ను బాధ పెట్టలేదు. నన్ను నాశనం చేసింది, బాధ పెట్టింది అతడు లేని ఖాళీ. నా పేరు మాలవిక. గుంటూరు పట్టణంలో పుట్టి పెరిగాను. మా కుటుంబం చిన్నదే కానీ ప్రేమతో నిండి ఉంది. అమ్మ ఒక గవర్నమెంట్ టీచర్, నాన్న రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయీ. మా ఇంట్లో ఎప్పుడూ ఒకటే నమ్మకం పెట్టుకున్నాం. అందరికీ ఒకటే మాట, అమ్మాయి చదువుకుంటే ఇంటికి వెలుగు వస్తుంది. కానీ కాలం నా జీవితానికి రాసిన కథ మాత్రం వేరే. నేను బీటెక్ చదువు పూర్తయ్యాక విజయవాడలో ఉన్న ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగంలో చేరాను. ఆ ఉద్యోగం నాకు కేవలం వేతనం కోసం కాదు, మనసుకు నచ్చి స్వేచ్ఛ కోసం, స్వరూపం కోసం, ఆత్మగౌరవం కోసం. మొదటి రోజు ఉద్యోగానికి వెళ్ళినప్పుడు నా చేతులు కొంచెం వణుకుతున్నాయి. కానీ గుండెల్లో ధైర్యం ఉంది. ఎందుకంటే అమ్మా నాన్న నమ్మకంతో నన్ను పంపారు. వాళ్ళకి నా మీద ఎంతో నమ్మకం. అక్కడే నేను అతనిని మొదటిసారి చూశాను. అతని పేరు ఆరుష్. పొడవైన శరీరం, సున్నితమైన చూపులు, మాటల్లో చలాకీతనం. అతను చూసిన నేను ఆ క్షణం నాకు ఒక విషయం అర్థమైంది. కొన్ని జీవితాలు మొదట చిరునవ్వులతో మొదలవుతాయి, చిరునవ్వుగా కనిపిస్తాయి, కానీ తర్వాత గాయాల్ని మిగులుస్తాయి. నెమ్మదిగా వచ్చి అడిగాడు, మీరు కొత్తగా చేరారా? ఆ మాట నన్ను ఒక్కసారిగా అసహనానికి గురి చేసింది. ఎందుకంటే ఆ మాటల్లో చిరునవ్వు ఉన్నా గౌరవం లేదు. నేను తలూపాను. నా పని చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఆ రోజు తర్వాత మేమిద్దరం ఒకే బృందంలో పనిచేయడం మొదలుపెట్టాము. మా ఇద్దరిది ఒకటే టీం. కాలం గడుస్తూ మా మధ్య చిన్న చిన్న మాటలు, నవ్వులు, అభిప్రాయాలు, వాదనలు మొదలయ్యాయి. కానీ ఆ మాటల్లో, అతని మాటల్లో ఒక రహస్యం ఉండేది. అతను నా దగ్గరికి వచ్చి ఏదో మాట్లాడాలని ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉండేవాడు. నాకు పూర్తిగా అది అర్థమయ్యేది కాదు. ఒకరోజు అతను నన్ను చూసి అన్నాడు, మాలవిక, నువ్వు నాకు బాగా నచ్చావు. ఆ మాట విన్నప్పుడు నా గుండె వేగంగా కొట్టుకుంది. కానీ నా మనసు అడిగింది, ఈ వ్యక్తి నీ భవిష్యత్తా లేదా నీ బలహీనత అని. కొన్ని రోజులకి అతను మా ఇంటికొచ్చి అమ్మా నాన్నలతో మాట్లాడాడు. అతని మాటలు మధురం, ప్రవర్తన వినయం. ఎవరికైనా వెంటనే నమ్మకం వస్తుంది. నాన్న అతను చూసి అనుకున్నారు, ఈ మనిషి మాటల్లో మంచితనం ఉంది. అమ్మ కూడా నా వైపు చూసి చిరునవ్వుతో నవ్వింది. ఆ రోజు సాయంత్రమే మా పెళ్లి విషయాలపై రెండు కుటుంబాలు అంగీకరించాయి. నా కళ్ళల్లో ఆనందం ఉంది, కానీ లోపల కొద్దిగా భయం కూడా ఉంది. తెలియని భయం. పెళ్లి ఘనంగా జరిగింది. బంధువులు, మంగళవాయిద్యాలు, పువ్వులు, ఆర్తి, ప్రణయ గీతాలు, ప్రతి ఒక్కరూ మమ్మల్ని చూసి ఆశీర్వదించారు. ఆయుష్ కట్టిన మంగళసూత్రం నాకు ఒక వాగ్దానంలాగా అనిపించింది. ప్రేమంటే ఒప్పందం కాదు, అది బలం. పెళ్లి తర్వాత కొన్ని రోజులు మా జీవితం కథలో కనిపించేలాగా మధుర భావాలతో మారింది. ఆయుష్ నన్ను చూసే చూపుల్లో ప్రేమ కనిపించింది. అతని మాటల్లో శ్రద్ధ, నవ్వుల్లో ఆప్యాయత. నేను అనుకున్నాను, ఇదే నా జీవితం. కానీ జీవితం ఎప్పుడు ఒక రూపంలో ఉండదు కదా. ఒక నెల తర్వాత అతని ప్రవర్తనలో మార్పు కనపడింది. అతను నన్ను చిన్న చిన్న విషయాల్లో విమర్శించడం ప్రారంభించాడు. నేను చేసిన వంట రుచిగా ఉన్నా కూడా అది సరైనది కాదు, బాగోలేదు అనటం. నా దుస్తులు కొత్తగా ఉన్నా అది నీకు సరిపోలేదు, నీకు ఇది సెట్ అవ్వలేదు అనటం. అర్థం చేసుకునే ప్రేమ మాటలు అని నేను సరిపెట్టుకున్నాను. అవి ఆదేశాలుగా నేను అనుకున్నాను. అయినా నేను మార్చుకోవడానికి ప్రయత్నించాను, ఎందుకంటే నేను ప్రేమలో ఉన్నాను. ఒక రోజు అతను నన్ను చూస్తూ అన్నాడు, మాలవిక, మన ఇద్దరికి పెద్ద ఇల్లు అవసరం. నా లక్ష్యం పెద్దది. నేను నవ్వి సమాధానమిచ్చాను, సరే, మన ఇద్దరం కలిసి పని చేద్దాం, అది మనం సాధించుకుందాం అన్నాను. కానీ నేను ఊహించిన విషయం ఏం జరిగిందంటే, అతను నన్ను నా ఉద్యోగాన్ని వదలమన్నాడు. నువ్వు నా భార్యవి, నువ్వు బయట పని చేస్తే అలసిపోతావు, అంత అవసరం నీకు లేదు అన్నాడు. మొదటి నాకు అతని మాటల్లో ప్రేమ కనిపించింది, కానీ తర్వాత ఆ మాటల్లో నియంత్రణ ఉంది అని నాకు తెలిసింది. కాలం గడుస్తూ మా సంబంధం భారంగా మారింది. ఆయుష్ నన్ను నవ్వించేవాడు, పరీక్షించేవాడు, ప్రేమించేవాడు, ఆదేశించేవాడు. ఒక రోజు నాకు అస్వస్థతగా అనిపించింది. చేతులు వణికాయి, శ్వాస బరువైంది. ఆసుపత్రికి వెళ్ళగా డాక్టర్ చెప్పిన ఒక్క మాట నా ప్రపంచాన్ని ఆపివేసింది. నా ప్రపంచమే చీకటైపోయినట్టు అనిపించింది. నీకు ల్యూకేమియా ఉంది, అది ఒక క్యాన్సర్, ఇది తీవ్రమయ్యింది.
నువ్వు అడ్వాన్స్ స్టేజ్ లో ఉన్నావు అన్నారు. ఆ క్షణం నా చెవుల్లో ఏ శబ్దము వినిపించలేదు. నా కళ్ళల్లో ప్రపంచం తేలిపోయినట్టుగా అయింది. ఆయుష్ వైపు చూస్తే ప్రేమ లేదు, భయం లేదు, బాధ లేదు, కేవలం అసహనం. అతను బయటికి వెళ్లి తన ఫోన్లో ఎవరితోనో నవ్వుతూ మాట్లాడుతున్నాడు. ఆ రోజు మొదలు అతను నాకు భర్త కాదు, నా బలహీనతను చూసి ఆనందపడే మనిషిగా మారిపోయాడు. ఆయన వైద్యం ఖరీదు ఎక్కువ, ఆసుపత్రుల్లో రోజులు గడుస్తున్నాయి. నేను నిద్రపోతున్నానని అనుకుని తను నర్సుతో మాట్లాడుతున్నాడు. ఈమె ఆరోగ్యంగా ఉందా, ఆరోగ్యంగా అవుతుందా, చికిత్స పెద్ద ఖర్చయిపోయింది, నాకు నా ఆస్తే అమ్మాల్సి వస్తుందేమో అని నర్సుతో నా మీద మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న క్షణం నా శరీరం బలహీనంగా ఉన్న నా ఆత్మ మేలుకుంది. అతను నన్ను ప్రేమించలేదు, అతను నన్ను ఉపయోగించుకున్నాడు. ఆ రాత్రి నేను నిర్ణయించుకున్నాను, నేను మరణించకూడదు, నేను బ్రతకాలి, నాకు నేను బ్రతకాలి, నిలబడాలి అని. ఆ రాత్రి ఆసుపత్రి గది నిశ్శబ్దంగా ఉంది, కానీ నా మనసులో మాటలు మాత్రం గట్టిగా అరుస్తున్నాయి. ఇలా ఒక్కసారిగా ఎలా జరుగుతుంది? నిన్నటి వరకు నా జీవితం సాధారణమే, ఇక ఎందుకు ఇలా అయిపోయింది ఈ రోజు అని మంచంపై పడి పైకప్పు చూస్తూ ఉండగా అమ్మ నా పక్కన కూర్చుని నా నుదుటిపై చెయ్యి పెట్టి నిమిరింది. నన్ను చూస్తూ, నువ్వు తల్లి, నువ్వు బలంగా ఉంటేనే ఈ సమస్య నీ ముందు నుంచి పారిపోతుంది అంది. ఆ మాట విన్నప్పుడు నా హృదయం కొద్దిసేపు ప్రశాంతమయ్యింది. నేను చిన్నప్పుడు పడిపోయినప్పుడు ప్రతిసారి అమ్మ నన్ను ఇలాగే చెప్పేది. జీవితం అంటే పడిపోవడం కాదు, పడినా లేపడం, లేసి నేర్చుకోవటం అని. ఆ మాటలు నాకు ఇప్పుడు అర్థమవుతున్నాయి. మరుసటి రోజు పరీక్షల రిపోర్ట్ చూసినప్పుడు డాక్టర్ మెల్లగా నాన్నతో మాట్లాడారు. కానీ ఆ మాటలన్నీ నా చెవులకి స్పష్టంగా వినిపించాయి. చికిత్స వెంటనే మొదలు పెట్టాలి, లేదంటే పరిస్థితి బాగోదు. ఆ వాక్యం నా శరీరాన్ని కాదు, నా మనసుని వణికించింది. ఆ రోజు సాయంత్రం ఆయుష్ వచ్చాడు. కానీ అతని ముఖంలో బాధ, ఆందోళన, ప్రేమ ఏమీ కనిపించలేదు. బదులుగా అతని మాటల్లో ఒక భారమైన నిర్లక్ష్యం మాత్రమే ఉంది. మాలవిక, ఈ చికిత్సలన్నిటికీ చాలా డబ్బు అవసరం, మనం ఇన్ని ఖర్చులు ఎలా భరిస్తాం? నేను కూడా నా జీవితం మొత్తం ఆసుపత్రిలో గడపలేను అని అన్నాడు. అతని ప్రతి మాట నాకు గుండెల్లో గుచ్చుకుంది, నా హృదయాన్ని కత్తిలాగా కోసింది. నేను అతని కళ్ళల్లోకి చూసి అడిగాను, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా? అతను ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా చెప్పాడు, నిన్ను ప్రేమించడం కాదు, నా భవిష్యత్తును కూడా నేను ప్రేమిస్తున్నాను అన్నాడు. ఆ మాటల్లో నా మనసులో అతనిపై ఉన్న చివరి గౌరవం కూడా చినిగిపోయింది. కానీ ఆ సమయంలో నేను మాట్లాడలేకపోయాను, ఎందుకంటే నా శక్తి నా శరీరం కాకుండా నా మనసు పోరాడుతుంది. కొద్ది రోజుల తర్వాత చికిత్స మొదలైంది. నా జుట్టు రాలడం మొదలయ్యింది, ముఖం మసకబారిపోయింది, బలహీనత పెరిగింది. కానీ అన్నిటికంటే బాధగా అనిపించేది ఏంటంటే నా భర్త దూరం అవుతున్నాడు అనే నిజం. ఒక రాత్రి నిద్రలో కన్నీళ్లు ఆగకుండా వచ్చాయి. నేనెందుకు ఇలా మారిపోతున్నాను అని నాకు నేను అనుకున్నాను, కానీ సమాధానం రాలేదు. నాకు తెలిసిందల్లా ఒక్కటే, నా కోసం నేను పోరాడాలి. నా శరీరం బలహీనపడినా నా మనసు బలంగా మారుతోంది. నేను నన్ను నేను ప్రోత్సహించుకోవడం మొదలుపెట్టుకున్నాను. మాలవిక, నువ్వు పడిపోయినా పర్వాలేదు, కానీ తిరిగి లేగాలి, లేచితే అదే విజయం అని. ఆయుష్ మరింత దూరం అవుతున్నాడు. అతని కళ్ళల్లో కనిపించేది ప్రేమ కాదు, బాధ్యత తప్పించుకోవాలనే ప్రయత్నం మాత్రమే. కానీ అమ్మా నాన్న చూసుకోవడానికి ప్రాణం పెట్టారు, నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు. ఒకరోజు అమ్మ నా చేతులు పట్టుకుని అంది, ఈ వ్యాధి నీ శరీరంలో ఉండొచ్చు, కానీ నీ బలహీనతలో, నీ మనసులో అది ఉండదు తల్లి. ఆ మాట నా లోపల ఒక దీపాన్ని వెలిగించింది. నేను అప్పుడే ఒక నిర్ణయం తీసుకున్నాను, నన్ను నేను కోల్పోకూడదు, ఈ వ్యాధి నన్ను ఓడించకూడదు అనే సంకల్పంతో నాలో నేను ధైర్యం తెచ్చుకున్నాను. ఆ రోజు నుంచి నేను కేవలం బ్రతకడం కాదు, పోరాడడం మొదలు పెట్టాను. కొన్ని వారాల తర్వాత ఇలా చికిత్స, నొప్పి, బలహీనతతో గడిచిపోయాయి. కానీ ఆ రోజుల్లో ఒక నిజం మాత్రం స్పష్టమయ్యింది, నా శరీరానికి మందులు అవసరం, కానీ నా మనసుకి ఆశ అవసరం. ప్రతి ఉదయం కిటికీ దగ్గర కూర్చొని బయట చూస్తూ ఉండేదాన్ని. పక్షులు ఎగిరిపోతూ ఉండడం చూస్తే నా మనసు కూడా ఎగరాలి అనిపించేది. కానీ నా జీవితం మాత్రం ఆ ఆసుపత్రి గోడల మధ్య బంధించబడి ఉంది. ఆయుష్ ఇప్పుడు చాలా అరుదుగా వచ్చేవాడు. వచ్చిన కొన్ని క్షణాలు మాత్రమే ఉండి వెళ్ళిపోయేవాడు. నా ఆరోగ్యం గురించి కాదు, నా చికిత్సలు, వాటి ఖర్చుల గురించి మాత్రమే మాట్లాడేవాడు. ఒకరోజు అతను వచ్చి నాతో చెప్పాడు, అది నా గుండెని కూడా కోసేసింది, నా ఆత్మను కూడా గుచ్చేసింది. మాలవిక, ఇన్ని ఖర్చులు భరించలేని స్థితికి నేను వచ్చేశాను. ఇంటి పరిస్థితి చాలా కష్టంగా ఉంది, ఇలాగే కొనసాగితే మన ఇద్దరం కూడా బ్రతకలేము, కాబట్టి చికిత్స ఆపేద్దాం. ఆ మాటలు విన్నప్పుడు నా శరీరంలో ఉన్న బాధ ఎవరికి చెప్పలేనంత గట్టిగా కొట్టుకుంటూ ఉంది. అతని మాటలు ఎక్కువగా పుచ్చుకున్నాయి. నేను నెమ్మదిగా అడిగాను, నువ్వు నన్ను ఇలా ఎలా మాట్లాడుతున్నావు, నేను నీ భార్యని కదా అని. అతను నవ్వుతూ అన్నాడు, అవును, కానీ
నేను నా భవిష్యత్తును నాశనం చేసుకోలేను. ఆ మాటలతో చెప్పి అతను వెళ్ళిపోయాడు. ఆ తలుపులు మూసుకున్న శబ్దం నా గుండెల్లో ఉన్న తలుపులను కూడా మూసేసింది. ఒక సంబంధం శాశ్వతంగా మూసుకున్నట్లు అనిపించింది. ఆ రాత్రి నేను బాగా ఏడ్చాను. కానీ ఆ ఏడుపులో బలహీనత లేదు, బలం దాగి ఉంది. ఎందుకంటే ఆ కన్నీళ్లు చివరిసారి, ఆ తర్వాత నా లోపల ఏదో మారిపోయింది. మరుసటి రోజు అమ్మా, నాన్న వచ్చారు. నన్ను దగ్గరికి తీసుకొని మాట్లాడారు. "నువ్వు ఇక నుంచి ఒంటరివి కాదు తల్లి. నువ్వు ఎప్పుడూ ఒంటరివి కాదు. నువ్వే మా బలం. నువ్వే మా ప్రపంచం. మేము నీకు ఎప్పుడూ ఉంటామమ్మా." ఆ మాటలు నాకు ప్రాణం పుట్టించాయి. నేను మెల్లగా నవ్వాను. చాలా రోజుల తర్వాత నవ్వి నవ్వి నా గుండె ఎంతో ఆనందం అనిపించింది. శరీరం ఇంకా నిస్సహాయంగా ఉండొచ్చు, కానీ నా మనసు మాత్రం మళ్ళీ నిలబడుతోంది. కొన్ని రోజుల తర్వాత ఒక ప్రమాదం జరిగినది. అది నా గుండెకి. అదేమిటంటే ఆయుష్ ఒంటరిగా నాకు దూరం అవ్వడమే కాదు, అతను నా చికిత్స ఆపేయడమే కాదు, ఒక కొత్త సంబంధంలోకి ప్రవేశించాడని. ఆ వార్త విన్నప్పుడు నాకు కోపం రాలేదు, దయ వచ్చింది. ఎందుకంటే అతను ప్రేమను నాకు ఇవ్వలేదు, నన్ను ప్రేమించలేదు. పరిస్థితులు బట్టి తను డబ్బుని, లాభాన్ని ఎంచుకున్నాడు. కానీ అదే రోజు నా జీవితంలో ఒక కాంతి కూడా ప్రవేశించింది. ఒక ప్రసిద్ధ విద్యా సంస్థ నా నివేదికలు చూసి నాకు సహాయం చేయడానికి ముందుకొచ్చింది. వాళ్ళు నా ఖర్చులన్నీ భరిస్తామని చెప్పారు. వారు అన్నారు, "ఈ వ్యాధి బలంగా ఉందమ్మా. ఇది అడ్వాన్స్ స్టేజ్. కానీ నువ్వు దానికన్నా చాలా బలంగా ఉన్నావు." నేను అది విని మొదటిసారిగా నా శరీరంలో ఉన్న వ్యాధి నాకు శత్రువు అయ్యుండొచ్చు, కానీ పోరాడి నేను దాని మీద విజయం సాధించగలనే నమ్మకం వచ్చింది. పోరాడడానికి అవకాశం ఇచ్చిన ఆ పైన ధన్యవాదాలు చెప్పాను. ఆ రోజు రాత్రి మంచం మీద పడుకొని నాకు నేనే ఒక మాట చెప్పుకున్నాను. "మాలవిక, ఇక్కడి నుంచి నువ్వు ఓడిపోవడానికి కాదు, తిరిగి పుట్టడానికి వచ్చావు" అని. నా చికిత్స కోసం నాకు సహాయం చేస్తున్న ఆ సేవా సంస్థ నా చికిత్స కోసం నన్ను విదేశాలు పంపాలని ప్రక్రియ ప్రారంభించింది. కొన్ని రోజులకు అన్ని ప్రక్రియలు పూర్తయి నాకు విదేశాలకు వెళ్లే తేదీ వచ్చింది. అమ్మ, నాన్న నన్ను విమానాశ్రయానికి తీసుకువెళుతూ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. వాళ్ళు మాటలు మాట్లాడితే కన్నీళ్లు ఆగవని వాళ్ళకే తెలుసు. టికెట్ చెక్ చేసిన తర్వాత అమ్మ నా చేతిని బిగ్గరగా పట్టుకొని అంది, "నీ జీవితానికి నువ్వే అర్థం తల్లి. ఎవరి మీద ఆధారపడకూడదు. ఈసారి నువ్వు శరీరాన్ని కాదు, నీ జీవితాన్ని గెలిచి తిరిగి రావాలి" అని. నాన్న నిశ్శబ్దంగా నా తలపై చెయ్యి పెట్టి ఆశీర్వదించారు. వాళ్ళ కళ్ళల్లో భయం లేదు, విశ్వాసం ఉంది. నేను వెనక్కి చూసి వాళ్ళని చూస్తున్నప్పుడు నా లోపల ఒకటే ప్రతిజ్ఞ పుట్టింది. నేను తిరిగి తప్పకుండా వస్తాను, కానీ పడిపోయిన ఆ మాలవికగా కాదు. విదేశాల ప్రయాణం చాలా పొడవుగా అనిపించింది, కానీ నా మనసు మాత్రం ఎన్నో ఆలోచనలతో నిండిపోయింది. నా గతం నన్ను బంధించే తాడు కాదు, అది నన్ను లాగేసే అగ్ని. చికిత్సా కేంద్రానికి చేరుకున్న తర్వాత అక్కడ ఉన్న వైద్యులు నన్ను ఎంతో ప్రేమగా స్వాగతించారు. వారి మాటల్లో దయ ఉంది, చూపుల్లో ప్రోత్సాహం ఉంది. అక్కడ మొదలైన చికిత్స సులభం కాదు, వేదన పెట్టేది, శరీరం నొప్పితో బాధపడేది. కొన్ని రోజులు మంచం మీద పడుకోవాలి, కానీ ప్రతి నొప్పి నన్ను చాలా బలంగా తయారు చేశాయి. ప్రతి ఔషధం కూడా నాకు జీవితం వైపు అడుగు వేసేలా చేశాయి. ప్రతిరోజు అద్దంలో చూసుకున్నప్పుడు నేను మారిపోతున్నానని నాకు అనిపించేది. జుట్టు పోయింది, శరీరం బలహీనపడిపోయింది, ముఖం మసగబారిపోయింది. కానీ నా కళ్ళల్లో మాత్రం కొత్త జీవం పుడుతూనే ఉంది. నా కళ్ళల్లో ప్రతిరోజు విశ్వాసం ఇంకా ధైర్యంగా మారుతూ వచ్చింది. చికిత్స మధ్యలో నాకు ఒక గురువు లాంటి వ్యక్తి పరిచయం అయ్యారు. వయసు మీద పడిన మనసు మాత్రం యవ్వనంగా ఉంది అతనికి. ఆయన నాతో ఒక మాట చెప్పారు, "నొప్పి నీ శత్రువు కాదు, అది నీలో దాగి ఉన్న బలాన్ని బయటికి తీసే గురువు" అని. ఆ వాక్యం నాకు ఆ రోజు మాత్రమే కాదు, జీవితాంతం కూడా ఒక మార్గదర్శిలాగా అయ్యింది. 6 నెలల చికిత్స తర్వాత మందులు, ధైర్యం, పోరాటం. ఈ ప్రయాణం నన్ను ఎంతో బాధతో కాదు, శక్తితో మార్చింది. చివరికి పరీక్ష రోజు డాక్టర్ రిపోర్టు చూస్తూ చిరునవ్వుతో అన్నాడు, నా వైపు తిరిగి నెమ్మదిగా అన్నాడు, "మాలవిక, నువ్వు గెలిచావు." ఆ మాటలు విన్నప్పుడు నా కళ్ళల్లో కన్నీళ్లు ఆగకుండా వచ్చాయి. కానీ ఇది బాధతో వచ్చిన కన్నీళ్లు కానే కావు, ఇవి పునర్జన్మ కన్నీళ్లు. ఆ రాత్రి మొదటిసారి నేను నా మనసులో ఒక్క మాట స్పష్టం చేసుకున్నాను, నేను ఇక బాధపడే మహిళని కాదు, తిరిగి పుట్టిన మహిళని. కొన్ని రోజుల తర్వాత స్వదేశానికి చేరుకున్నాను. అమ్మ, నాన్న నన్ను చూసిన క్షణం వారి ముఖంలో గర్వం, ఆనందం
ఊపిరి పీల్చుకున్న భావం చూశాక నా కళ్ళల్లో కన్నీలాగలేదు. కానీ నేను ఇంటికి మాత్రమే కాదు, నా గతానికి కూడా తిరిగి వచ్చాను. నా గదిలోకి వెళ్లి పాత ఆల్బం తీసుకుని ఆయుష్తో ఉన్న పాత ఫోటోని చూశాను. ఆ ఫోటోలో ఒకప్పుడు బాధ కలిగేది, కానీ ఇప్పుడు అది నాకు ఒక ముఖం కాదు, ఒక ముందు వైపు నిలబడే కారణం అనిపించింది. నేను ఆ ఫోటో తీసి చించేసి చెత్తబుట్టలో పడేశాను. ఆ క్షణం నాకు ఒక్క మాట కూడా భయం, బాధ అనిపించలేదు. నా మనసులో స్పష్టంగా చాలా సంతోషం అనిపించింది. నా ఆరోగ్యం పూర్తిగా కోలుకున్నప్పటికీ నేను ఇంట్లో కూర్చోలేదు. ఎందుకంటే నా జీవితం ఒకరి దయ కోసం కాదు, ఎదురు చూసే దశలో ఎప్పుడూ లేదు. నేనుగా నిరూపించుకోవాలి, నేను సాధించడానికి పుట్టాను అనిపించింది. నేర్చుకోవడానికి ఒక గురువు కోసం పుట్టినట్లుగా అనిపించింది. ఒక ప్రసిద్ధ సంస్థలో ఉద్యోగానికి దరఖాస్తు పెట్టాను. ఇంటర్వ్యూ కోసం వెళ్లిన రోజు నా చేతులు ఈసారి వనకనే లేదు. కానీ నా హృదయం బలంగా మోగింది. మాలవిక, నీ విలువను నువ్వే నిరూపించుకో అని నా మనసు చెప్పింది. ఇంటర్వ్యూ ప్యానెల్ ముందు కూర్చొని నా కథ, నా అనుభవం, నా పట్టుదల గురించి చెప్పాను. వారు నా రిపోర్ట్లు, నా వ్యక్తిత్వం, నా మాటలు విన్న తర్వాత ఒక్క మాట చెప్పారు. మాకు ఉద్యోగి కాదు, నాయకురాలు కావాలి. నువ్వు ఆ స్థాయిలో ఉన్నావు. నా కళ్ళల్లో కాంతి పుట్టింది. నేను ఉద్యోగం పొందాను. అది సాధారణమైన ఉద్యోగం కాదు, అది నేను తిరిగి తెచ్చుకున్న నా జీవితం, తిరిగి పుట్టిన అడుగు. కొన్ని నెలల్లో నా పనితీరు అందరి దృష్టిని ఆకర్షించింది. సహ ఉద్యోగులు నన్ను గౌరవంతో చూశారు. నా ఆలోచనలు, నా నిర్ణయాలు, నా ధైర్యం, ఇవన్నీ కూడా నన్ను నాయకురాలుగా నిలబెట్టాయి. కంపెనీ నాకు పెద్ద బాధ్యతనిచ్చింది. కొత్త శాఖ ప్రారంభించటానికి నాయకత్వం, అది నాకు జీవితం ఇచ్చిన ప్రతిఫలం లాంటిది. నా పేరు, నా ప్రతిష్ట, నా సామర్థ్యం ఇప్పుడు అందరికీ తెలుస్తోంది. ఒకరోజు మేనేజింగ్ డైరెక్టర్ నా వద్దకు వచ్చి చెప్పారు, పదవి మార్పు ఉంది, నువ్వు ఇప్పుడు ప్రధాన బాధ్యతరాలివి. ఈ వార్త విన్నప్పుడు నాలో 6 ఏళ్ల నిశ్శబ్దం, అర్థనాదం ఒక్క క్షణంలో ఆగిపోయింది. నేను ఇప్పుడు ఎవరి పేరుతో జీవించలేదు, నా పేరుతో నేనే జీవిస్తున్నాను. జీవితం కొత్త రీతిలో పరుగులు తీస్తుంది. నాకు మేనేజింగ్ పోస్ట్ ఇచ్చారు. ప్రసంగాలు, పిలుపులు, మహిళా ఉద్యోగులు, మహిళల సదస్సులో ప్రసంగాలు, పత్రికల్లో వ్యాసాలు. ఇప్పుడు నేను బాధలో మునిగిపోయిన స్త్రీని కానే కాను, ఇతర మహిళలకు ధైర్యం నేర్పే దీపం లాంటి దాన్ని. ఈ విజయాలతో నా హృదయం నిండిపోయింది. లోపల ఒక ప్రశ్న మాత్రం నిశ్శబ్దంగా నిలిచి ఉంది, అతను ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఉన్నాడు? ఆ సమాధానం ఎక్కువ కాలం దాగలేదు. ఒక సాయంత్రం ఆఫీసు నుంచి బయటికి వస్తుండగా బయట ఉన్న కారులో 2 మనుషులు వచ్చి ఒక లేఖ నాకు ఇచ్చారు. ఆ లేఖలో పేరే ఆయుష్. నా గుండె ఒక్క క్షణం ఆగినట్లయింది. నేను లేఖ తెరిచాను. అందులో చిన్న వాక్యం మాత్రమే ఉంది, మాలవిక ఒక్కసారి మాట్లాడాలి దయచేసి అని. ఆ వాక్యం చదువుతున్నప్పుడు నా మనసులో కోపం రాలేదు, ఆవేదన రాలేదు, కేవలం ఒక భావం మాత్రమే వచ్చింది. ఇప్పుడు అతన్ని ఎదుర్కోవాల్సింది. ఆ రాత్రి ఇంటికెళ్ళాక కిటికీ బయట చంద్రుణ్ణి చూస్తూ నేను నిశ్శబ్దంగా అనుకున్నాను, జీవితం ఎంత వింతగా తిరిగిపోతుందో. కొన్ని నిమిషాల తర్వాత నాకే ప్రశ్న వేసుకున్నాను, ఆయుష్ని కలవాలా వద్దా అని. నా మనసు చిరునవ్వుతో నవ్వుతూ సమాధానమిచ్చింది, అవును కలువు అని. కానీ నిన్నట మాలవికగా కాదు, నేటి మాలవికగా అని. మరుసటి రోజు ఉదయం నేను నా గదిలో కూర్చుని ఒక నిర్ణయం తీసుకున్నాను. అతని కలవాలి, కానీ గతం కోసం కాదు, ముగింపు కోసం. అతను పంపిన చిరునామా ప్రకారంగా ఒక చిన్న కేఫ్ వద్దకు వెళ్ళాను. అతని కిటికీ పక్కన కూర్చొని అతను నన్ను ఎదురు చూస్తున్నా ఉన్నాడు. అతను చూసిన క్షణం నా మనసు ఏదో భావాన్ని అనుభవించినట్లు అనిపించింది. కోపం లేదు, భయం లేదు, బాధ లేదు, కేవలం నిశ్శబ్దం. నా అడుగుల శబ్దం అతని మనసులో గట్టిగా కొట్టుకున్నట్లు నాకు అనిపించింది. ఎందుకంటే అతని ముఖం పైకి లేపి నన్ను చూసిన క్షణంలో అతని కళ్ళల్లో ఒక అశాంతి, అనిశ్చత, ఒక అపరాధ భావన, ఒక ఓడిపోయిన మనిషి చూపు కనిపించింది. నేను అతని ఎదుట కూర్చున్నాను. అతను మెల్లగా అన్నాడు, మాలవిక నువ్వెలా ఉన్నావు? నేను చిరునవ్వుతో నవ్వి సమాధానం ఇచ్చాను, చాలా బాగున్నాను. జీవితం మళ్ళీ నాకు అర్థాన్ని ఇచ్చింది అన్నాను. ఆ మాట అతనికి నచ్చలేకపోయింది, కానీ అతను అది అంగీకరించాడు, తల వంచుకున్నాడు. కొద్దిసేపు మౌనం కొనసాగింది. ఆ తర్వాత అతను మాట్లాడడం ప్రారంభించాడు. నా జీవితం పూర్తిగా మారిపోయింది. నాకిప్పుడు ఏమీ మిగలలేదు. పని పోయింది, డబ్బు పోయింది, నన్ను నమ్మిన వారు కూడా నన్ను దగా చేశారు. నేను ప్రశాంతంగా వింటూ ఉన్నాను. అతను కొనసాగించాడు, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నేను అన్ని నా నియంత్రణలోనే ఉన్నాయి అనుకున్నాను, కానీ నిజానికి నేను ఏమీ నేర్చుకోలేకపోయాను. నేను నా సామర్థ్యంతో జీవితం నాశనం చేసుకున్నాను. అతని మాటల్లో పశ్చాత్తాపం స్పష్టంగా వినపడుతుంది, కానీ నా హృదయం అతని పట్ల మృదువుగా లేదు. ఎందుకంటే ఎవరో పడిపోయినప్పుడు మనల్ని విడిచిపెడితే వారు తిరిగి వచ్చినా మనం వాళ్ళకి అదే
స్థానం ఇవ్వలేను. అతను మళ్ళీ నన్ను చూశాడు. మాళవిక, నేను తప్పు చేశాను. నిన్ను అర్థం చేసుకోలేదు. నిన్ను ప్రేమించాలి, కాపాడాలి అనుకున్నాను. ఆ పరిస్థితిలో నేను ఆ పని చేయలేకపోయాను. నీ పక్కన ఉండాలి. కానీ నేను నిన్ను ఎప్పుడూ కూడా అంత ప్రేమగా చూసుకోలేకపోయాను. నీ నుండి పారిపోయాను. ఆ మాటలు అతని హృదయానికి కాదు, అతని పశ్చాత్తాపానికి చెందినవి. ప్రేమ ఒక సంబంధం మాత్రమే కాదు, బాధ్యత కూడా. బలహీనంగా ఉన్నప్పుడు మనం వాళ్ళకి బలంగా ఉండాలి. వాళ్ళను వదిలేయటానికి మనం ఎన్ని కారణాలు వచ్చినా కూడా వదిలేయకూడదు. అసలు వదలడానికి కారణమే వెతకకూడదు. తను వింటూ ఉన్నాడు. కన్నీళ్లు తన కళ్ళల్లో నుంచి ఆగకుండా వస్తున్నాయి. నువ్వు నన్ను క్షమిస్తావా అన్నాడు. నేను చిరునవ్వుతో అతని దారిని చూసి సమాధానమిచ్చాను. క్షమించడం అంటే తిరిగి స్వీకరించడం కాదు, కేవలం మనసులో ఉన్న బాధని విడిచిపెట్టడం మాత్రమే. నేను నిన్ను క్షమించాను చాలా కాలం క్రితటమే, ఎందుకంటే నా జీవితం నీపై నిలబడనే లేదు. అతని మాటలు దొరకక నిశ్శబ్దంగా కూర్చున్నాడు. నేను లేచి నిలబడి చివరి మాటగా చెప్పాను, నువ్వు నన్ను కోల్పోయినప్పుడు నన్ను బంధించబడింది నా మనసు. కానీ ఇప్పుడు నువ్వు వచ్చేసరికి నా దగ్గర ఆ బాధ లేదు, గౌరవం ఉంది. ఎందుకంటే నన్ను నేనే తిరిగి పొందాను. అతను నన్ను ఆపాలి అని అనుకున్నాడు. కేఫ్ బయటికి వచ్చిన తర్వాత స్వచ్ఛమైన గాలి లోతుగా పీల్చుకున్నప్పుడు ఆ అనుభూతి నాకు వచ్చింది. ఇది ముగింపు కాదు, ఇది నాకు స్వేచ్ఛకు మొదటి అడుగు అని అనిపించింది. ఆ రోజు కేఫ్ నుండి బయటికి వచ్చిన క్షణం నా అడుగులు తేలికగా అనిపించాయి. మనిషిని బంధించే గొలుసు కొన్నిసార్లు అది మనకి కనిపించవు, అవి మనసులో ఉంటాయి. నేను ఆ గొలుసులను ఇప్పుడు తెంచుకున్నాను. ఇంటికి చేరిన తర్వాత అమ్మ నా ముఖానికి గమనించి చిరునవ్వుతో నవ్వింది. నీ కళ్ళల్లో ఈ రోజు భయం లేదు, శాంతి ఉంది. నేనేం చెప్పలేక ఆమె చేతిపైన చెయ్యి ఉంచాను. కొన్ని రోజుల తర్వాత నా జీవితంలో మరో పెద్ద దశ మొదలయ్యింది. నా కొత్త శాఖ ప్రారంభం పూర్తయింది. ఆ కార్యక్రమానికి ప్రముఖులు, ఉద్యోగులు, మీడియా అందరూ వచ్చారు. వేదికపై నిలబడి ప్రసంగం చేయాల్సిన సమయం వచ్చింది. నా చేతిలో మైక్ పట్టుకున్నప్పుడు ఎన్నో క్షణాలు నా కళ్ళ ముందు వచ్చాయి. ఆసుపత్రి మంచం, నొప్పి, రాత్రి వేళలు అరిచిన కన్నీళ్లు, విడిచిపెట్టిన సంబంధం, చికిత్స, జుట్టు రాలటం, అమ్మ చేతి తాగుడు, నాన్న మౌనం, ఆయుష్ మాటలు, విదేశాల్లో నేను పోరాడిన నా శత్రువుతో పోరాడిన సంఘటనలు, డాక్టర్ చెప్పిన మాటలు, నువ్వు గెలిచావు అనే మాట, ఇవన్నీ కూడా ఒక్క క్షణంలో నా హృదయాన్ని నింపాయి. నేను లోతుగా శ్వాస తీసుకుని నెమ్మదిగా మాట్లాడడం మొదలుపెట్టాను. జీవితం మనల్ని పరీక్షిస్తుంది. కొన్నిసార్లు మనం ధైర్యంగా నిలబడగలమా లేదా అని పరీక్షిస్తుంది. మనల్ని మనమే అర్థం చేసుకోగలమా అని అది పరీక్షిస్తుంది. సభలో సైలెన్స్ నెలకొంది. నేను కొనసాగించాను. నేను కూడా పడిపోయాను, విరిగిపోయాను, ఓడిపోయాను, ఒంటరయ్యాను, నొప్పిని భరించలేని స్థితిలోకి పడిపోయాను. కానీ ఎప్పుడూ కూడా దాన్ని నేను చివరిగా అనుకోలేదు, పూర్తిగా ఓడిపోలేదు. ఎందుకంటే నా లోపల ఉన్న చిన్న శబ్దం ఎప్పుడూ శబ్దం చేస్తూనే ఉండేది, లొంగిపోకు, లొంగిపోకు అని. ఈ రోజు నేను ఇక్కడ నిలబడి ఉన్నాను అంటే అది ఎందుకంటే నేను బాధని గెలవగలిగాను, నన్ను నేనే గెలిచాను. ఆ వాక్యం తర్వాత సభంతా చప్పట్లతో నిండిపోయింది. ఆ శబ్దంలో అభినందన మాత్రమే కాదు, గౌరవం కూడా ఉంది. ఆ రోజు నుండి నా పేరు, నా మాటలు, నా కథ చాలా మందికి స్ఫూర్తిగా మారాయి. టెలివిజన్ కార్యక్రమాలు, సమాచారంలో మహిళలు, సదస్సులు, నా ప్రయాణం మరింత విస్తరించింది. కానీ నా జీవితం ఇప్పుడు ఒక్కటే చెబుతుంది, విజయం అనేది ఇతరులకు చూపించడానికి మాత్రం కానే కాదు, మనల్ని మనం కోల్పోకుండా నిలబడగలిగేలాగా అదే నిజమైన విజయం. మరోవైపు ఆయుష్ జీవితం పూర్తిగా మారిపోయింది. అతను జోదం లాంటి ఆశలతో జీవితాన్ని ఖర్చు పెట్టి చివరికి ఖాళీ చేతులతో మిగిలిపోయాడు. అతనిని ఒకరోజు రోడ్డుపై ఒంటరిగా గందరగోళంగా నడుస్తూ చూసిన పరిచయస్తురాలు నా వద్దకు వచ్చి చెప్పింది. నేను ఆ వార్త విన్నప్పుడు నా హృదయంలో ఒక్క క్షణం నిశ్శబ్దంగా ఏర్పడింది. కానీ నాకు బాధ మాత్రం కలగలేదు. ఎందుకంటే అది ప్రతీకారం కాదు, అది అతను ఎంచుకున్న దారి. జీవితం ఎప్పుడూ కూడా మనకు మనమే ఇచ్చిన ప్రతిఫలం లాంటిది. అది తిరిగి మనకు తప్పకుండా ప్రతిఫలమే ఇస్తుంది. ఒక సాయంత్రం సముద్రం వద్ద నిలబడి తరంగాలు చూస్తూ నేను నాకే ఒక మాట చెప్పుకున్నాను, గతం నిన్ను విరిచినా దానిని జ్ఞాపకంగా నిలబెట్టుకో, బలహీనతగా కాదు అని. కొన్ని నెలలు గడిచాయి. నా జీవితం మెల్లగా ఒక అందమైన రీతిలో స్థిరపడిపోయింది. ఉదయాలు ఒక భయంతో మొదలైన రోజులన్నీ మారిపోయాయి, విశ్వాసంతో ఇప్పుడు మొదలవుతున్నాయి. నేను ప్రతిరోజు ఆఫీస్కి వెళ్లే మార్గంలో పూల చెట్టు దగ్గర 2 నిమిషాలు ఆగి లోతుగా శ్వాస తీసుకుంటాను. ఎందుకంటే నాకు తెలిసేది,
గెలిచింది నా శరీరం కాదు, నా మనసు. ఒకరోజు ఆఫీసులో ప్రవేశిస్తున్నప్పుడు నా రిసెప్షనిస్టు నన్ను ఆపి ఒక కాగితం ఇచ్చింది. మేడం, ఎవరో దీనిని వదిలిపెట్టి వెళ్లారు. నేను ఆ కవర్ని తెరిచాను. అందులో ఒక చిన్న కాగితం, కేవలం 4 పదాలు మాత్రమే ఉంది. క్షమించు, నాకు ఆలస్యమయ్యింది. సంతకం లేకపోయినా కూడా అది నాకు అర్థమయ్యింది. ఆ హస్తలేఖ నాకు తెలుసు. కొన్ని సంవత్సరాల కిందట అదే వ్రాతతో నేను వెనక్కిరా. కానీ ఈ రోజు ఆ 4 పదాలు ఏ ప్రభావం చూపలేదు. నాలో కోపం లేదు, బాధ లేదు, జాలి కూడా లేదు. కేవలం ఒక నిశ్శబ్ద ముగింపు మాత్రమే. ఆ ఫైల్ మూసినట్లుగా నేను ఆ కవర్ని ముగించాను. ఆ సాయంత్రం నేను సముద్రం వద్ద నడుస్తూ ఉండగా గాలి ముఖ్యంగా నా ముఖం పైన తాకింది. తరంగాలు నా పాదాలపై తాకుతూ వెనక్కి వెళ్ళిపోయాయి. నేను నీలి ఆకాశం వైపు చూస్తూ నీలాగే అడిగాను, నేను నిజంగా మిగించానా? నాలో నుండి సమాధానం వచ్చింది, అవును, నీవు ఇక బాధ నుండి కాదు, నీ బలంతో జీవిస్తున్నావు అని. కాలం కదిలింది. నా జీవితంలో కొత్త పాత్రలు వచ్చాయి. ధైర్యం, శాంతి, ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం. ఒకరోజు మహిళా కార్యక్రమంలో నన్ను సత్కరించారు. వేదికపై నా పేరు పిలిచినప్పుడు చప్పట్లతో, శబ్దంతో హాల్ అంతా నిండిపోయింది. కానీ నా కళ్ళ ముందు మాత్రం ఒక్కరే కనబడ్డారు, అమ్మ, నాన్న. వాళ్ళ ఇద్దరూ నాకు ధైర్యం. వాళ్లే నా ప్రపంచం. అమ్మ కళ్ళల్లో గర్వం చూసినప్పుడు నా గుండె నిండిపోయింది. జీవితంలో నేను ఎన్నో గాయాలను మోశాను. ఆ క్షణం నన్ను నిండి ఉన్న వేదన మొత్తం కరిగిపోయి వెలుగులా మారిపోయింది. ఆ సత్కార కార్యక్రమం ముగిసిన తర్వాత ఒక చిన్న అమ్మాయి నా దగ్గరికి వచ్చి నెమ్మదిగా అడిగింది, అక్క, నువ్వు ఎలా ఇంత ధైర్యంగా ఉండగలిగావు? నేను చిరునవ్వు నవ్వి ఆమె చేతులు పట్టుకొని అన్నాను, ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు, భయపడినా ముందుకి సాగటం అని. ఆ రాత్రి ఇంటికి వచ్చి నా పుస్తకాల్లో ఉన్న పాత ఫోటోలు చూస్తూ ఒకటి మెల్లగా తాకాను. ఆ ముఖాన్ని చూస్తూ బాధ కనపడదు, పోరాటం కనిపిస్తుంది. జుట్టు లేని ఆ ముఖాన్ని చూసినప్పుడల్లా నాకు పోరాటం అంటే ఏంటో తెలుస్తుంది. నాకు ధైర్యం ఇంకా వస్తుంది. నేను ఆ ఫోటోని పెట్టుకొని తీసిన నా గదిలో ఉంచుకున్నాను. ఎందుకంటే అది నాకు ఓటమి కాదు, పునర్జన్మని గుర్తు చేస్తుంది. కొన్నిసార్లు మనం మన మనసులో రాసుకున్న కథ ముగిసిపోతుంది అనుకుంటాము, కానీ జీవితం కొత్త అధ్యాయాన్ని ఇస్తుంది. ఇప్పుడు నా హృదయం ఒక ప్రశాంతమైన సముద్రంలాగా మారిపోయింది. నేను ప్రేమను తిరస్కరించలేదు, కానీ ఇప్పుడు ప్రేమంటే నాకు భాగస్వామి కాదు, పునర్జీవితం, పూర్తితనం. నా కథ ఇక్కడ ముగియదు, ఎందుకంటే ఇది ఓడిపోయిన అమ్మాయి కథ కాదు. ప్రతి అమ్మాయి ధైర్యంతో నిలబడే అమ్మాయి కథ. మీ జీవితంలో ఎవరు నిర్ణయించినదిగా ఉండదు, మీరు రాసుకున్నదిగా ఉండదు. బాధ మన్ని ఎంతో దిగజారుస్తుంది, కానీ బలంగా మన్ని మార్చుతుంది. కష్టం మీద మనం ముందుకి నడిస్తే, ఎదురు నిలబడితే ఎంతటి కష్టాన్నైనా మనం ఎదుర్కోగలం. ఎందుకంటే ప్రతి అమ్మాయి కథలో ముగింపుతో కాదు, కొత్త ఆరంభంతో, గొప్పతనంతో మొదలవుతుంది. ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.